Hello everyone, I welcome you all to Sattva IAS. Now, మీ అందరికి తెలుసు that we have started a series of Polity Laxmikanth. మనం లక్ష్మీకాంత్లో ఉన్న పాలిటీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో that we'll be detailedly discussing in this particular video. As you people already know, మన explanations ఏదైతే ఉన్నాయో that will be in English, that will be in Telugu language, but the content that is there in the slide will be in the English language. Right? In the last class మనం ఏం చూసామంటే where the crown rule started began. Nothing but the entire East India Company of a rule in India lo manam can be classified into two categories. First category is that where company started ruling. East India Company వాళ్ళు ఇండియాకి వచ్చి how they started ruling in India. దెన్ ఆ కంపెనీని ఎలా కంట్రోల్ చేశారు బ్రిటిషర్స్, నథింగ్ బట్ బ్రిటిష్ పార్లమెంట్ ఎలా కంట్రోల్ చేసింది. దాని తర్వాత వీ స్టార్టెడ్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ హౌ క్రౌన్ ఈస్ టేకింగ్ ఓవర్. ఈ ప్రాసెస్లో మనం చూసుకుంది ఏంటంటే మన ప్రీవియస్ క్లాసెస్లో ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1773 నుంచి స్టార్ట్ చేసుకుంటే then slowly we moved to the Amendment Act of 1871, then Pitt's India Act of 1784, then Charter Act of 1793, then Charter Act of 1813, next 1833. ఇవన్నీ ప్రోగ్రెసివ్ చూసుకున్నాం అనమాట. అండ్ వాట్ ఈస్ ది గ్యాప్ ఆఫ్ దిస్ 20-year పీరియడ్ అనే రీజన్ కూడా చూసుకున్నాం. ఎవ్రీ 20 years దే స్టార్టెడ్ రిన్యూవింగ్ ఆర్ రిన్యూవల్ చేస్తున్నారు అనమాట చార్టర్స్ని. సో ఎలా బ్రిటిష్ పార్లమెంట్ స్టార్టెడ్ కంట్రోలింగ్ కంపెనీ. నౌ ఎందుకు కంపెనీని కంట్రోల్ చేయాలి? బికాస్ దే వర్ అండర్ లాస్ ఆల్వేస్. The British are expecting profit from the company, but rather instead of purely a trading company, it also started the political administration also in India. Actually నేను వీడియో రెండు వీడియోగా ప్లాన్ చేశాను ఇది, బట్ బికాస్ ఆఫ్ ద టైమ్ కన్స్ట్రెయిన్ అండ్ ఆల్సో మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ నీడెడ్ ఈ పర్టికులర్ వీడియోని రెండుగా డివైడ్ చేసుకుందాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947 అంటే ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947ని మనం ఇంకొక వీడియోలో చూసుకుందాం. ప్రస్తుతానికి విల్ స్టార్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. దాని తర్వాత స్లోలీ వి మూవ్ టు ది ఫర్దర్ యాక్ట్ దట్ వాజ్ ఎనాక్టెడ్ సో దట్ వీఆర్ అండర్స్టాండింగ్ ది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కరెంట్ పాలిటీ ఇన్ లింకింగ్ టు ది హిస్టరీ ఆఫ్ ఇండియా. నౌ ఈ పర్టికులర్ స్లైడ్లో యూ కెన్ సీ the crown rule. The crown rule starts from 1858 to 1947. ఈ 1858 కు ముందు one of the important event that is happens in India, that is the 1857. What is this 1857? Revolt of 1857. Why this revolt has taken place? There are many reasons why revolt has taken place. అది మనం హిస్టారికల్ డిస్కషన్ వచ్చినప్పుడు హిస్టరీ క్లాసెస్ లో మనం చూసుకుందాం. బట్ ఇక్కడ why this particular event led to further crown taking over Indian administration is very important. Now ikkada chudandi, the revolt of 1857 was a very big jolt to the British government. And the Britishers were never expecting that Indians will revolt like this. అంటే ఇండియన్స్ ఇలా కూడా రివాల్ట్ అవుతారా మన మీద, మన అడ్మినిస్ట్రేషన్ మీద అనే ఎప్పుడు కూడా వాళ్ళు ఊహించలేదు. Now this event has happened 1857 because of the సిపాయి mutiny కానీ, రాణి లక్ష్మీబాయి కానీ, లేకపోతే మంగల్ పాండే ఇష్యూ కానీ, there are many things that is involved here. But even though ఈ రివోల్ట్ ని సప్రెస్ చేసిన బ్రిటిషర్స్, they were very much apprehensions about the ఇండియన్స్ మీద చాలా వరకు డౌట్ ఉంది. వీళ్ళు మన ప్రాసెస్ లో ఉండగలుగుతారా, వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనే ఒక పాయింట్ లో they were having kind of doubt in the Indian administration whether we can continue in India or not. సో వాళ్ళు ఏం రియలైజ్ అయ్యారు, ఈ పర్టికులర్ పాయింట్లో మనం చూసేది కూడా ఏంటంటే మోడరేట్ ఫేజ్ అని ఒక యాంగిల్ చూసుకున్నాం. వాట్ ఇస్ దిస్ మోడరేట్ ఫేజ్? దట్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని మనం డివైడ్ చేస్తే there are three categories of the Indian movement has been done. One is moderate phase, second is extremist phase, third comes the Gandhian phase. So Gandhi enter అయిన తర్వాత ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా చేంజ్ అయింది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్ లో లైక్ యూ విల్ ఫైండ్ ది భగత్ సింగ్ వాళ్ళంటి వాళ్ళు యూ విల్ సీ. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మోడరేట్ ఫేస్ లో యూ విల్ ఫైండ్ ది వన్ ఆఫ్ ది, అంటే మోడరేట్ ఫేస్ లో ఉన్న వాళ్ళు ఎలా అంటే దే విల్ బి ప్రైమర్లీ ఫోకసింగ్ అపాన్ ఆస్కింగ్ ద బ్రిటిషర్స్ టు ఇంప్లిమెంట్ గుడ్ పాలసీస్ ఇన్ ఇండియా. మీరు బ్రిటిషర్స్లో ఎలా పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, గుడ్ గవర్నెన్స్ కోసం ఏమేమి చేస్తున్నారు, అవన్నీ కూడా ఇండియాలో ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అడుగుతున్నాం. దే సింప్లీ డిమాండ్ సంథింగ్ ఫ్రమ్ ఇండియా, నాట్ యాజ్ లైక్ గో ఫర్ రివోల్ట్. అదన్నీ చేయరు ఈ మోడరేట్ ఫేజ్లో ఉన్న లీడర్స్. రైట్, ఇక్కడ మీకు దాదాబాయి నౌరోజీ లాంటి వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు ఉంటారు, సురేంద్రనాథ్ బెనర్జీ, సో ఇలాంటి పీపుల్ మీకు కనిపిస్తారు అనమాట. ఓకే, బట్ ఈ పాయింట్ ఆఫ్ డిస్కషన్లో లెట్స్ అండర్స్టాండ్ దిస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్. ఏ యాక్ట్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1857 was also this was enacted after the సిపాయి mutiny. నెక్స్ట్ దీనివల్ల ఏమైంది? దే అబాలిష్డ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫైనల్లీ దే అబాలిష్డ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అబాలిష్ అయిందంటే ఎవరు టేక్ ఓవర్ చేస్తున్నారు? ఇట్ ఈస్ టేకెన్ ఓవర్ బై ది బ్రిటిష్ క్రౌన్ డైరెక్ట్లీ. ఈ యాక్ట్ని వీళ్ళు ఏమంటున్నారు చూడండి, ది యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
అంటే గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే దే వాంట్ టు ఎస్టాబ్లిష్ గుడ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. బట్ వాట్ ఈస్ దిస్ గుడ్ గవర్నమెంట్ ఆర్ గుడ్ గవర్నెన్స్? ఇప్పుడు కూడా మన ప్రస్తుతానికి గవర్నెన్స్ చూసే కాన్సెప్ట్ కాల్డ్ as గుడ్ గవర్నెన్స్. వాట్ ఇస్ గుడ్ గవర్నెన్స్? గుడ్ గవర్నెన్స్ మీన్స్ రెస్పాన్సిబుల్ గవర్నెన్స్. రెస్పాన్సిబుల్ అంటే గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఏదైతే డిసిషన్స్ తీసుకుంటున్నారో, ఏదైతే పాలసీస్ తీసుకుంటున్నారో, హౌ దే ఆర్ ఆన్సరబుల్ టు ద పీపుల్. పీపుల్ క్వశ్చన్ అడగచ్చు. ఇన్ ఇండియా ప్రస్తుతానికి ఇండియాలో డెమోక్రసీ ఉండడం వల్ల, సో వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్స్, వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ టు ది లెజిస్లేటర్స్, రైట్? ఎందుకు ఇలా చేస్తున్నారు, వై, ఇవన్నీ. దిస్ ఈస్ ది గుడ్ గవర్నెన్స్. అండ్ వన్ మోర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ ఆర్బిటరీ డిసిషన్ తీసుకుంది అనుకుందాం. ఆర్బిటరీ అంటే వితౌట్ ఎనీ లీగల్ బేసిస్, వితౌట్ ఎనీథింగ్, దే ఆర్ మేకింగ్ సమ్ లాస్ or in arbitrary manner, and they are implementing in left and right, they are implementing high handedness, then you should have the authority, you should have the minimum thing to get the grievance readdressal. ఆ grievance readdressal ఎక్కడ చేయాలి? you can go to the court. అంటే ఏంది? మీరు గవర్నమెంట్ మీద కేస్ ఫైల్ చేయొచ్చు. ఓకే, టుడే ఫర్ ఎగ్జాంపుల్ many of the cases you will find so and so versus Union of India, so and so versus State of Telangana, so and so versus State of Maharashtra. సో ఇవన్నీ కూడా ఏంది? స్టేట్ మీద you can file the cases. so this is also a పార్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. వెదర్ బ్రిటిషర్స్ ఈ గుడ్ గవర్నెన్స్ చేస్తున్నారా? వాళ్ళు ట్రై చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, దే ఆర్ ట్రైయింగ్ టు డూ దిస్ గుడ్ గవర్నెన్స్. నౌ లెట్స్ సీ ది ఫీచర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అసలు ఏం చేయడానికి ట్రై చేస్తుంది. నౌ యూ సీ ద ఫస్ట్ పాయింట్, ఇండియా వాస్ టు బి గవర్న్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హర్ మెజెస్టీ. హర్ మెజెస్టీ అంటే ఏంది? ఇక్కడతో మనకు క్రౌన్ రూల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకొకటి, వీళ్ళు టైటిల్ చేంజ్ చేస్తున్నారు. దీనికి ముందు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ ని దే చేంజ్ టు ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు అది వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా చేంజ్ అయిపోయింది. సో ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉండేది, ఇప్పుడు వైస్రాయ్ ఆఫ్ ఇండియా అయింది. ఈ ఫస్ట్ వైస్రాయ్ ఎవరు ఇండియాలో? దట్ ఈస్ ది లార్డ్ క్యానింగ్. లార్డ్ క్యానింగ్ బికమ్ ది ఫస్ట్ వైస్రాయ్ ఇండియా. లార్డ్ క్యానింగ్ వాజ్ ఆల్సో సిగ్నిఫికెంట్ పర్సనాలిటీ. రివోల్ట్ ఆఫ్ 1857 జరుగుతున్నప్పుడు హీ వాజ్ దేర్ ఇన్ సప్రెసింగ్ దిస్ రివోల్ట్ ఆఫ్ 1857. సో అతనికి రివార్డ్ ఇచ్చే విధంగా కూడా అతనే ఫస్ట్ గవర్నర్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా చేస్తారు. నెక్స్ట్, ఈ 1858 యాక్ట్ ఏం చేస్తుందంటే, ది యాక్ట్ అబాలిష్డ్ ద సిస్టమ్ ఆఫ్ డబల్ గవర్నమెంట్. డబల్ గవర్నమెంట్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? ఇఫ్ యూ రిమెంబర్, ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ వే బ్యాక్ ఇన్ ది పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. ఆ టైంలోనే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఎలా? దే క్రియేటెడ్ టూ బాడీస్, దట్ ఈస్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో రెవెన్యూ మ్యాటర్స్ చూసుకోవాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో దే షుడ్ లుక్ ఆఫ్టర్ ద మిలిటరీ అడ్మినిస్ట్రేషన్స్ ఎక్సెట్రా, రైట్? బట్ ఎనీహౌ ఈస్ట్ ఇండియా కంపెనీనే తీసేసినప్పుడు దిస్ పర్టికులర్ డబల్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో అబాలిష్డ్. నా ఇప్పుడు డబల్ గవర్నమెంట్ అబాలిష్ అయిపోయింది, బ్రిటిష్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇక్కడ వైస్రాయ్ అయితే ఉన్నాడు, బట్ వైస్రాయ్కి గైడెన్స్ ఇవ్వాలి కదా, వైస్రాయ్కి పాలసీ మేకింగ్ లో గైడెన్స్ ఇవ్వాలి ఇండియన్స్ గురించి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏ న్యూ పోస్ట్ వాస్ క్రియేటెడ్, దట్ ఈస్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సెక్రటరీ అంటే ఏంటండి? జనరల్ గా సెక్రటరీ మీన్స్ వాట్? ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్, ఈజ్ నథింగ్ బట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ మినిస్టర్. ఓకే, ఇప్పుడు కూడా మనకు పోస్ట్ సెక్రటరీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియాలో మినిస్టర్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాళ్ళ సెక్రటరీస్ అంటారు. ఓకే, మినిస్టర్స్ అని చెప్పారు, సెక్రటరీస్ అంటారు. అలానే ఏ ఎగ్జిక్యూటివ్ బాడీ వాస్ క్రియేటెడ్, దట్ ఈస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. అతను ఎవరు? హూ హ్యాడ్ ఫుల్ అథారిటీ ఓవర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్. ఇండియాలో ఏం జరిగినా సరే సెక్రటరీ ఆఫ్ స్టేట్ తెలియాల్సిందే. అండ్ హీ వాస్ అకౌంటబుల్ టు ది బ్రిటిష్ పార్లమెంట్. ఎక్కడ ఉండాలి? అండ్ మోర్ ఓవర్ హీఈస్ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ కౌన్సిల్ ఆల్సో. బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో హీఈస్ అ పార్ట్ అండ్ ఆల్సో ఈస్ అకౌంటబుల్ టు ది బ్రిటిష్ పార్లమెంట్. ఇప్పుడు చూసారా, ఇక్కడ సెక్రటరీ అంటే ఏమని చెప్పాను నేను? ఎగ్జిక్యూటివ్. నా బ్రిటిష్ పార్లమెంట్ ఏంది? లెజిస్లేచర్. అంటే ఎగ్జిక్యూటివ్ ఈస్ మేడ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. ఇండియన్ లెజిస్లేచర్ ఇక్కడ యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని ఇండియా అంటున్నారు కదా, కానీ దే ఆర్ మేకింగ్ రెస్పాన్సిబుల్ ఎక్కడ? ఇక్కడ బ్రిటిష్ పార్లమెంట్ లో. ఇండియాలో అంటే సిస్టమే లేదు. ఇఫ్ యూ రిమెంబర్, దేర్ ఇస్ స్మాల్ పార్లమెంట్ కైండ్ ఆఫ్ థింగ్ వాస్ క్రియేటెడ్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 అప్పుడు, రైట్? 1853 అప్పుడు చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 క్రియేటెడ్ ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇట్ ఇస్ స్మాలర్ బాడీ, చిన్న బాడీ, కానీ అక్కడ రెస్పాన్సిబుల్ చేస్తున్నారు అయితే అక్కడ రెస్పాన్సిబుల్ చేయట్లేదు. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇస్ రెస్పాన్సిబుల్ వేర్? ఇన్ ది బ్రిటిష్ పార్లమెంట్. ఓకే, అంటే ఇంకా చాలా టైం ఉంది ఇండియాలో గుడ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. ఓకే, అండర్స్టాండ్ ద లాజిక్ హియర్. నౌ ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇతను ఎవరు? హీఈస్ అ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ సిస్టమ్, రైట్? ఇతను బ్రిటిషర్, ఇతనికి ఏం అర్థం కాదు ఇండియాలో ఏం జరుగుతుందో. సో టు అసిస్ట్ దిస్ పర్సన్ ఏ 15-member కౌన్సిల్ వాస్ క్రియేటెడ్. ఒక 15-member కౌన్సిల్ వాస్ ఎస్టాబ్లిష్డ్ టు అడ్వైజ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ విత్ సెక్రటరీ సర్వింగ్ ఇట్స్ చైర్మన్. అంటే ఏంది? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో అతనే చైర్మన్ గా ఉంటాడు. దేనికి? ఈ 15-member కౌన్సిల్ కి. ఈ 15-member కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్రియేట్. ఈ 15-member కౌన్సిల్ ఏం చేస్తున్నారు? ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికి? దిస్ సెక్రటరీ
ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా అతనికి. ఇతను ఏం చేస్తాడు, హీ విల్ బి రెస్పాన్సిబుల్ టు ది బ్రిటిష్ పార్లమెంట్. ఇప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ ఎవరైనా క్వశ్చన్ అడుగుతున్నారు అనుకోండి, ఇండియాలో ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద రెవెన్యూ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ఇండియా, అలాంటి సిచ్యువేషన్ లో ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్, హీ ఈస్ మేడ్ ఆన్సరబుల్. అండ్ మోర్ ఓవర్ ఈ యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ అని ఎలా చెప్తున్నారంటే, ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో ఆర్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ దే మేడ్ ఏ కార్పొరేట్ బాడీ. అంటే కార్పొరేట్ బాడీ ఇక్కడ మీనింగ్ ఏంటంటే దే ఆర్ ఆన్సరబుల్ టు, అంటే దే గెట్ బి సూడ్ అంటే ఏంది, యాజ్ ఐ డిస్కస్ బిఫోర్, మీరు వెళ్ళి గవర్నమెంట్ మీద కేసు అయ్యవచ్చు. దట్ ఈస్ యూ క్యాన్ బి సూడ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇంగ్లాండ్. అంటే ఇండియాలో కూడా సుప్రీం కోర్ట్ ఎస్టాబ్లిష్ చేశారు, ఇండియాలో కూడా లోకల్ కోర్ట్స్ వేర్ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ బై ద బ్రిటిష్. నౌ యూ కెన్ సూ, అంటే ఇక్కడ ఉన్న జనాలు దే కెన్ గో అండ్ సూ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఇక్కడ ఇండియాలో కూడా సూ చేయొచ్చు, అలానే ఇంగ్లాండ్ లో కూడా సూ చేయొచ్చు. అటు సూ చేస్తే ఏంది, యు ఆర్ మేకింగ్ దీస్ పీపుల్ అకౌంటబుల్. ఓకే, అండర్స్టూడ్. దిస్ ఈస్ ది గుడ్ గవర్నమెంట్ యాక్ట్ ఆఫ్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1858. డన్. నౌ స్లోలీ మనం అర్థం చేసుకుందాం. ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861, దెన్ కమ్స్ 1892, ఇలా ప్రోగ్రెసివ్ గా మనకు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్స్ వస్తుంది. నౌ ఇది ఎందుకు తీసుకొస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్ దట్ ఎనీ డిసిషన్ మేకింగ్ లో ఇండియన్స్ గనక ఇన్వాల్వ్ అవ్వకపోతే బ్రిటిష్ గవర్నమెంట్ అండర్స్టూడ్ దట్ ఇంకొక రివోల్ట్ స్టార్ట్ అవుతుంది ఇండియాలో. ఓకే, సో స్లోలీ ఇండియన్స్ మనం డిసిషన్ మేకింగ్ లో తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్ మేకింగ్ లో తీసుకొని ఇండియన్ ఒక వర్జన్ అర్థం చేసుకుందాం. ఓకే, వాట్ దే ట్రైయింగ్ టు సే, ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు వాళ్ళ పాలసీస్ ఇండియాలో అని చెప్పి. మీకు గుర్తుంటే ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ఇట్ సెల్ఫ్ టేకెన్ ది ఇండియన్స్ ఇన్ టు ద అడ్మినిస్ట్రేషన్. 1853 అప్పుడే నలుగురు ఇండియన్స్ తీసుకుంటారు. దే వర్ నామినేటెడ్ ఫ్రమ్ ది మెడ్రాస్, బాంబే, ఆగ్రా అని మనం చూసుకున్నాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ రెఫర్ టు మై ప్రీవియస్ వీడియో ఆల్సో, విల్ అండర్స్టాండ్. డన్. నౌ ఇక్కడ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 ఎనాక్ట్ చేస్తున్నారు. అంటే ఏంది, కౌన్సిల్ ఒక సైజ్ పెంచుతారు. ఏ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇప్పటికి కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరు తీసుకోవట్లే. దేర్ ఆర్ టూ కౌన్సిల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అండర్స్టాండ్. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇంకొకటేమో లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే, ఒకటేమో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఇంకొకటేమో లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఎవరు ఉంటారు, యూ హ్యావ్ వైస్రాయ్. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరు ఉంటారు, వైస్రాయ్ ఎన్నుకున్న కొంతమంది ఉంటారు, లేకపోతే పీపుల్ కమింగ్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్రిన్స్లీ స్టేట్స్ కొంతమంది ఉంటారు, ఆర్ డైరెక్ట్లీ పీపుల్ ఎలక్టెడ్ వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇప్పుడే డైరెక్ట్ ఎలక్షన్ సేమ్ కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయరు వీళ్ళు. బట్ యూ కెన్ అండర్స్టాండ్, ఇప్పుడున్న ప్రెసెంట్ పార్లమెంట్ సిస్టమ్ లాగానే అప్పుడు ఒక మినీ పార్లమెంట్ టైప్ లో క్రియేట్ చేశారు. అండర్స్టూడ్. నౌ లెట్స్ సీ. Now, the act introduced the Indians into the law-making process. Law-making process అంటే executive legislator, legislators, by allowing the viceroy to nominate. ఎవరు నామినేట్ చేస్తున్నాడు, viceroy నామినేట్ చేయాలి అంతే. యాజ్ ఏ నాన్ అఫీషియల్ ఇండియన్ మెంబర్. నాన్ అఫీషియల్ అంటే అఫీషియల్ గా నామినేట్ చేస్తున్నా కాదు, నాన్ అఫీషియల్. ఇక్కడ అఫీషియల్ కి నాన్ అఫీషియల్ కి తేడా అంటే ఓటింగ్ పవర్ లో తేడా వస్తుంది. Okay, if a bill want to be passed in the legislative council, then if it is to be passed, then voting వేయాలి కదా. ఇక్కడ అఫీషియల్ మెంబర్ గా మీరు నామినేట్ అయ్యి ఉంటే ఆ ఓట్ కి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నాన్ అఫీషియల్ మెంబర్ గా మీరు నామినేట్ అయ్యి ఉంటే మీరు ఓట్ వేసినా కూడా ఆ ఓట్ కి వాల్యూ ఉండదు. ఇన్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. బట్ ఇప్పుడు ఇండియన్స్ ఏం చేస్తున్నారు, నాన్ అఫీషియల్ గానే చేస్తున్నారు. మీరు ఎంత ఇండియన్స్ తీసుకున్నా కూడా ఇండియన్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెంట్ సే ఇన్ ది పాసింగ్ ద బిల్. Understand? Now let's see. ఎవరిని నామినేట్ చేస్తున్నారు? By the year 1862, we are seeing that Indians were nominated. ఎవరు? రాజా ఆఫ్ బెనారస్, మహారాజా ఆఫ్ పటియాలా అండ్ సర్ దినకర్ రావు. వీళ్ళని నామినేట్ చేస్తున్నారు అనమాట. ఎవరు చేస్తున్నారు? వైస్రాయ్ చేస్తున్నాడు. ఓకే, నౌ యూ కెన్ సీ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆల్సో. వైస్రాయ్ అంటే నువ్వు ఎగ్జిక్యూటివ్ నువ్వు ఎవరిని నామినేట్ చేస్తున్నావు? లెజిస్లేటర్ ని నామినేట్ చేస్తున్నావు. అంటే డోంట్ యూ సీ దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హియర్? ఎస్, టుడే కూడా యుల్ ఫైండ్ ద సేమ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రెసెంటే రాజ్యసభలో ఎంతమంది నామినేట్ చేస్తాడు ప్రెసిడెంట్? 12 మెంబర్స్ నామినేట్ చేస్తాడు. ఓకే, డోంట్ యూ సీ president is an executive, he is nominating the legislators. But there are many reasons why the legislators, these people are to be nominated into the Rajya Sabha, because wider knowledge ఉంటుంది, wider experience ఉంటుంది, better policy making. అవన్నీ పక్కన పెట్టినా కూడా లాజికల్లీ what it need to be understand, executive should be separated from legislature కదా. The separation of powers మనం చదువుతున్నప్పుడు this should be the case. But in case of here that is not the case that is happening. ఓకే, ఇక్కడ ఏంది, ఎగ్జిక్యూటివ్ హిమ్సెల్ఫ్ ఈజ్ నామినేటింగ్ ది లెజిస్లేటర్స్ హియర్. అది కూడా ఏంది, నాన్ అఫీషియల్ కెపాసిటీలో. నెక్స్ట్, ఇట్ బిగాన్ ది ప్రాసెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ బై రీస్టోరింగ్ ది లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. మనం చూసాము స్టార్టింగ్ లో చార్టర్ యాక్ట్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అప్పుడు మనం చూసింది ఏంది, ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేస్తారు, దాని తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేస్తారు. అవన్నిటి ప్రాసెస్ లో మనం ఏం చూసామంటే ది లెజిస్లేచర్స్ ఇన్ ది మెడ్రాస్ యాజ్ వెల్ యాజ్ ది బాంబే ప్రావిన్స్, ఏదైతే మెడ్రాస్ అండ్ బాంబే ప్రావిన్స్ లో లెజిస్లేచర్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న లా మేకింగ్ పవర్ ని తీసేస్తారు అనమాట. తీసేసి దేనికి ఇస్తారు? బెంగాల్ రీజన్ కి ఇస్తారు.
right? The Bengal region was given this legislative law making power. But over the period we'll realize in the Government of India Act introduced చేస్తున్నారు 1858 దాంట్లో ఏంది గుడ్ గవర్నెన్స్ అండ్ డీసెంట్రలైజేషన్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. సో ఈ పర్టికులర్ విషయాలు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ బ్యాక్ ది బాంబే అండ్ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఒక లెజిస్లేటివ్ మేకింగ్ ఏదైతే ఉందో మీకు మీరే లెజిస్లేచర్ చేసుకొని మీకు మీరే లాస్ పాస్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఓకే, డన్. నౌ లెట్స్ సీ. The new legislative councils were also established in the Bengal, Northwestern province and Punjab region. అంటే కొత్త లెజిస్లేచర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ క్రియేట్ చేస్తున్నారు? బెంగాల్ రీజియన్ లో క్రియేట్ చేశారు, నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ లో క్రియేట్ చేశారు అండ్ పంజాబ్ రీజియన్ లో కూడా క్రియేట్ చేశారు. నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ అంటే ఎక్కడ ఉంటుందమ్మా? నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ మీన్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ as నార్త్ వెస్టర్న్. ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ ది నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్. Okay, now in 18 it also gave the recognition for the portfolio system. Next point, very important point for the exam, portfolio system. In the Government of India Act 1861 ఏదైతే ఉందో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, దట్ ఈస్ పోర్ట్ఫోలియో సిస్టమ్. పోర్ట్ఫోలియో సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ యూ జస్ట్ కంపేర్, మన ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దాంట్లో కంపేర్ చేసుకోండి. ఇట్ ఈస్ సిమిలర్ టు ది మినిస్టీరియల్ సిస్టమ్. ఓకే, ఒక డిపార్ట్మెంట్ కి ఎలా ఒక సెక్రటరీ ఉంటాడో, సెక్రటరీ అందరు కూడా రెస్పాన్సిబుల్ టు మినిస్టర్స్ ఎలా ఉంటారో అలానే పోర్ట్ఫోలియో సిస్టమ్. ఇక్కడ పోర్ట్ఫోలియో సిస్టమ్ అంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కి ఒక మినిస్ట్రీ కానీ లేకపోతే మల్టిపుల్ మినిస్ట్రీస్ కానీ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టుడే యూ టేక్ అమిత్ షా. Okay, who is home minister, who is also having additional charge for the ministry of cooperatives also. Okay, animal husbandry కూడా అతని చేతిలోనే ఉంది కొన్ని రోజులు. Okay, so you can understand that the portfolio system means the present day ministerial system. Individual members కి ministerial postings ఇచ్చేశారనమాట. Still it is valid today. ఇప్పుడు అర్థమవుతుందా why we need to go and study our historical background to understand the present day polity of India. ఓకే, నౌ యూ సీ ఇప్పుడు కౌన్సిల్ క్రియేట్ అయింది. కౌన్సిల్ ఆఫ్ నాన్ అఫీషియల్ కెపాసిటీలోనే ఇండియన్స్ నామినేట్ అవుతున్నారు. సో వైస్రాయ్ కూడా ఉన్నాడు, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్, కౌన్సిల్ కూడా ఉంది. ఇప్పుడు ఒకవేళ కౌన్సిల్ మీట్ అవ్వలేకపోతున్నారు బికాస్ ఆఫ్ సమ్ రీజన్. ఇప్పుడు కూడా సమ్ టైమ్స్ ఏమవుతుంది, పార్లమెంట్ ప్రతిరోజు కూర్చోలేదు కదా. సో బ్యాక్ దెన్ ఆల్సో ఈ కౌన్సిల్ ఉన్నదే తక్కువ మంది యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళకు కూడా టైం దొరకట్లేదు టు కమ్ అండ్ గ్యాదర్ ఫర్ పాసింగ్ ద బిల్. సో వైస్రాయ్కి ఒక అడిషనల్ పవర్ ఇచ్చారు, దట్ ఈస్ ది టు ఇష్యూ ది ఆర్డినెన్సెస్. ఓకే, టు ఇష్యూ ఆర్డినెన్సెస్ వేర్ గివెన్ ది పవర్ టు ది వైస్రాయ్. వైస్రాయ్కి అడిషనల్ పవర్ ఇచ్చారమ్మా. సో వై దిస్ పవర్ ఈస్ గివెన్ డ్యూరింగ్ ది కౌన్సిల్ ఇఫ్ దే వర్ నాట్ ఏబుల్ టు మీట్. ఒకవేళ వాళ్ళు వచ్చి మీట్ అయ్యి బిల్స్ పాస్ చేయలేకపోతే దెన్ ఇన్ పర్టికులర్ కేస్ దట్ వైస్రాయ్ వాస్ గివెన్ ది అడిషనల్ పవర్ ఆఫ్ ది ఆర్డినెన్స్. ఓకే, నా ఈ ఆర్డినెన్స్ ఒక వ్యాలిడిటీ ఎంత? 6 months. ఇప్పుడు కూడా ప్రెసెంట్ డే ఆర్డినెన్స్ ఒక వ్యాలిడిటీ ఎంత? 6 months plus 6 weeks అని చదువుతాం. ఓకే, డోంట్ వరీ, విల్ డిస్కస్ ఆల్ దిస్ ఇన్ ది పార్లమెంట్ చాప్టర్. 6 months plus 6 weeks. ప్రెసెంట్ డే ఆర్డినెన్స్ ఒక వ్యాలిడిటీ 6 months and 6 weeks. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి రీజన్స్ వై ఫర్ దిస్ అనేది మనం ఫర్దర్ స్లైడ్స్ మనం చూద్దాం. ఓకే, నౌ see import this councils act of 1861 is important. One, for the reason that Indians were introduced into the law making process. దాంట్లో ముగ్గురిని మనం నామినేట్ చేస్తున్నారు వాళ్ళు. దాని తర్వాత డీసెంట్రలైజేషన్ జరుగుతుంది. ఏదైతే సెంట్రలైజింగ్ స్టార్టింగ్ ఉంటుందో అది డీసెంట్రలైజేషన్ అవుతుంది. దెన్ కొత్త లెజిస్లేచర్స్ కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ బెంగాల్, నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ అండ్ పంజాబ్ రీజియన్ లో పోర్ట్ఫోలియో సిస్టమ్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ ఏ మినిస్టీరియల్ సిస్టమ్. దెన్ దే ఆల్సో గివెన్ ది పవర్ ఆఫ్ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ కూడా మీరు పెట్టవచ్చు, ఆర్డినెన్స్ కూడా వైస్రాయ్ పాస్ చేయవచ్చు అనే కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఆర్డినెన్స్ అంటే ఏంది? ఎప్పుడైతే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫంక్షన్ చేయట్లేదో వైస్రాయ్ కెన్ ఓవర్ రైడ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ పాస్ ది బిల్స్ డ్యూరింగ్ ది ఎమర్జెన్సీ టైం. Now Indian Councils Act of 1892. Similarly, you see Indian Council Act అంటే ఏంది? కౌన్సిల్ ఒక సైజ్ పెంచుతారు, లేకపోతే మోర్ ఇండియన్స్ ని తీసుకుంటారు, ఇంతగా జరిగేది. సో లెట్స్ సీ గవర్నమెంట్ ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ 1892 లో ఏం చెప్తున్నారు అని చెప్పి. ఓకే, ద యాక్ట్ ఇంక్రీజ్డ్ ది నంబర్ ఆఫ్ నాన్ అఫీషియల్ మెంబర్స్. ఇప్పుడు చూడండి, నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే ఏంది? మీరు ఓట్ వేసినా కూడా వ్యాలిడిటీ ఉందా? లేదు. అంటే జస్ట్ ఇండియన్స్ డిమాండ్ చేస్తున్నారు, ఎలా మమ్మల్ని ఇంకా ఎక్కువ మందిని తీసుకోండి అంటే వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు? ఎలా తీసుకుంటాం కానీ నాన్ అఫీషియల్ మెంబర్ గానే తీసుకుంటాం. నాన్ అఫీషియల్ మెంబర్ అంటే ఏంది? మీరు ఓట్ వేసినా అక్కడ చెల్లదు. ఓకే, ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు? ఈ సైజ్ ఎక్కడెక్కడ పెంచారు? దే ఇంక్రీజ్ ది సైజ్ ఇన్ ది సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ ది ప్రావిన్షియల్ లెజిస్లేచర్స్ లో సైజ్ పెంచుతున్నారు. ఓకే, యూ కెన్ సీ హియర్ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పెంచుతున్నారు వైల్ మెయింటైనింగ్ ది అఫీషియల్ మెజారిటీ. మెయింటైనింగ్ అఫీషియల్ మెజారిటీ అంటే ఏంది? అఫీషియల్ గా ఎవరైతే నామినేట్ అవుతున్నారో వాళ్ళ మెజారిటీ ఉంటుంది. మీరు నాన్ అఫీషియల్ మెజారిటీలో ఎంతమంది నామినేట్ చేసినా కూడా దే ఆర్ నాట్ ఇన్ ద సెన్స్ దట్ వాళ్ళు ఓట్ వేసినా కూడా చెల్లదు. కాబట్టి అఫీషియల్ మెజారిటీలో ఉన్న వాళ్ళే ఇంకా కూడా కౌన్సిల్స్ లో బిల్ పాస్ చేస్తున్నారు. ఓకే, అండర్స్టూడ్. నౌ ఇట్ ఎక్స్పాండెడ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఏమేమి ఫంక్షన్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు ఇప్పుడు? నవ్వు చూడండి, వాళ్ళు ఏమేమి ఫంక్షన్స్ ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమేమి చేయవచ్చు? ఇప్పుడు ముందైతే బిల్ పాస్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు చూడండి, నవ్ దే కెన్ డిస్కస్ ది బడ్జెట్ ఆల్సో.
ఓకే, దే కెన్ డిస్కస్ బడ్జెట్, దే కెన్ అడ్రస్ ద క్వశ్చన్స్ టు ది ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు క్వశ్చన్స్ అడగవచ్చు ఎగ్జిక్యూటివ్. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే ఏంది, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీన్స్ ది వైస్ రాయ్ అండ్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, వాళ్ళని క్వశ్చన్ కూడా అడగవచ్చు. సో ఏంది, నథింగ్ బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. అంటే మరీ పెద్ద రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏం కాదు, బట్ అట్లీస్ట్ ఆ స్టేజ్ లో దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. నౌ నాన్ అఫీషియల్ మెంబర్స్ వేర్ నామినేటెడ్ టు, ఎక్కడెక్కడ నామినేట్ చేశారు మనం ఇప్పుడే చూసాం మనం. ఏది, దే వర్ నామినేటెడ్ టు ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ ఆల్సో, దే ఆల్సో నామినేట్ టు సెంట్రల్ లెజిస్లేచర్. సెంట్రల్ లెజిస్లేచర్ ప్రొవిన్షియల్ తేడా ఏందమ్మా, సెంట్రల్ లెజిస్లేచర్ అంటే సెంట్రల్ పార్ట్లో ఉంటుంది, నథింగ్ బట్ ఇది ఎక్కడ ఉంది ప్రస్తుతానికి బెంగాల్ రీజియన్ లో ఉంది. ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ అంటే బాంబే అండ్ మెడ్రాస్ రీజన్స్ లో ఉంది. ఓకే, దట్ ఈస్ ది ప్రొవిన్షియల్ లెజిస్లేచర్. ఇక్కడ కూడా నాన్ అఫీషియల్ కెపాసిటీలో మెంబర్స్ నామినేట్ అవుతున్నారు, కానీ ముందు వైస్రాయ్ మాత్రమే చేసేవాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేశారంటే వైస్రాయ్ కాకుండా కూడా దేర్ ఆర్ అదర్ బాడీస్ విచ్ కెన్ నామినేట్ దిస్ నాన్ అఫీషియల్ మెంబర్స్. ఇక్కడ ఎవరు మీరు చూస్తే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమో వైస్రాయ్ నామినేట్ చేస్తాడు బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ ది ప్రావిన్షియల్ కౌన్సిల్ నుంచి రికమెండేషన్ వచ్చి నామినేట్ చేస్తాడు. అండ్ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఈ బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఏంది, ఇట్స్ నథింగ్ బట్ ఏ బిజినెస్ బాడీ. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బాడీ, గ్రూప్ ఆఫ్ ప్రెషర్ గ్రూప్స్ అంటాం ఇవన్నీ. సో వాళ్ళు కూడా నామినేట్ చేస్తున్నారు, అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో నామినేట్ చేస్తున్నారు త్రూ వైస్రాయ్ ఓన్లీ. ఓకే, గెటింగ్ మై పాయింట్. ఎందుకు వీళ్ళు ఇంపార్టెంట్ అయిపోతున్నారు, బికాస్ దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ప్రెషర్, బికాస్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారు వీళ్ళు, అంతే కదా, సింపుల్. నౌ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో ఎవరు నామినేట్ చేస్తారు, గవర్నర్స్ నామినేట్ చేస్తారు. ఆ పర్టికులర్ ప్రావిన్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మెడ్రాస్ ప్రావిన్స్ లో గవర్నర్ ఉంటాడు అక్కడ లోకల్ గా. సో హీ విల్ నామినేట్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్. ఎవరు ఇక్కడ, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ట్రేడ్ అసోసియేషన్స్ కానీ, జమీందార్స్ చెప్పినా కానీ, అండ్ అదర్ ఛాంబర్స్ చెప్పినా కూడా హీ విల్ నామినేట్. సో ఇఫ్ నవ్ యూ అండర్స్టాండ్, సెంట్రల్ లెజిస్లేచర్ లో ఎవరు నామినేట్ చేస్తారు, దట్ ఈస్ ది వైస్రాయ్, సింపుల్, దట్ ఈస్ వైస్రాయ్ నామినేట్ చేస్తారు. నౌ ప్రావిన్షియల్ లెజిస్లేచర్ లో ఎవరు నామినేట్ చేస్తారు, దట్ ఈస్ ది గవర్నర్. నౌ వైస్రాయ్ ఆన్ ద రికమెండేషన్స్ ఎవరు నామినేట్ చేస్తారు, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నామినేట్ చేస్తాడు, లేకపోతే ప్రావిన్షియల్ లెజిస్లేచర్ ఉన్న వాళ్ళు చెప్పినా కూడా నామినేట్ చేస్తాడు. బట్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నర్ ఇక్కడ ఎవరు చెప్తే నామినేట్ చేస్తారు, హీ విల్ నామినేట్ బేస్డ్ అపాన్ ది రికమెండేషన్స్ కమింగ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ బోర్డ్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, లేకపోతే జమీందార్స్ కానీ, వీళ్ళు చెప్పడంతో హీ విల్ నామినేట్ అనమాట. ఓకే, నౌ ఇప్పటివరకు మనము నామినేట్ అని చూస్తున్నాం. డోంట్ యూ సీ, ఈవెన్ దో ఈ నామినేషన్స్ ఉన్నా కూడా ఇప్పుడు బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఎలా ఎన్నుకుంటారు వాళ్ళని, రైట్, బెంగాల్ ఛాంబర్ వాళ్ళు ఎలా నామినేట్ చేస్తారు అంటే గ్రూప్ ఆఫ్ దోస్ పీపుల్ కమ్ టుగెదర్ అండ్ దే విల్ డిసైడ్ దట్ దిస్ పర్సన్ షుడ్ ఎంటర్ ఇన్ టు ద లెజిస్లేచర్. అవునా కదా, ఇప్పుడు బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఓకే ఈ పర్సన్ మనం పంపిస్తాం, హీ విల్ సర్వ్ అవర్ ఇంట్రెస్ట్. అది ఎలా ఎన్నుకుంటున్నారు, డైరెక్ట్ ఎలక్షన్సా, డైరెక్ట్ ఎలక్షన్స్ ఎక్కడ కూడా వీళ్ళు చేయట్లే. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఓకే, దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్ అని మనం చెప్పుకుంటున్నాం, మనం ఇంటర్ప్రెట్ చేస్తున్నాం అంతే. ఎక్కడ కూడా బ్రిటిషర్స్ మనకు డైరెక్ట్ ఎలక్షన్ స్కోప్ ఇవ్వలేదు. ఓకే, అట్లీస్ట్ ఈ పాయింట్ వరకు 1892 పాయింట్ వరకు దేర్ వేర్ నో స్కోప్ ఆఫ్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ టు ది లెజిస్లేచర్. అండర్స్టూడ్, ఇది కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటున్నాం. నథింగ్ బట్ ప్రావిన్సెస్ వాళ్ళు చేసుకుంటున్నారు లోకల్ గా, కైండ్ ఆఫ్ నామినేషన్స్ ఓన్లీ బట్ నాట్ ది ఎలక్షన్స్. నౌ నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909, వెరీ ఇంపార్టెంట్ యాక్ట్ ఫర్ ది యూపీఎస్సీ ఎగ్జామ్. చాలా సార్లు అడిగాడు ఈ పర్టికులర్ యాక్ట్ మీద. నౌ ఈ యాక్ట్ లో ఉన్న డీటెయిల్స్ చాలా విల్ సీ ఇన్ వెరీ డీటెయిల్. నౌ సీ, ద యాక్ట్ is significantly increased the size of both central and provincial legislative councils. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సైజ్ పెంచుతున్నారు. దేనిది, యాజ్ వి హావ్ డిస్కస్, దేర్ ఈస్ వన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, దేర్ ఈస్ వన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లోనే కదా మనం చూస్తున్నాం ఇండియన్స్ ఆర్ నామినేటెడ్. ఇక్కడ ఇండియన్స్ ని ఫర్ ద ఫస్ట్ టైం తీసుకుంటున్నారు. రాజా ఆఫ్ బెనారస్, సర్ దినకర్ రావు, వీళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తున్నారు. దీని సైజ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1909 సైజ్ పెంచుతున్నారు. ఎంత పెంచుతున్నారు, దేర్ సైజ్ వాజ్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 16 to 60. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 60 మంది అయ్యారు. ముందు 16 మెంబర్స్ ఉండే. సార్ మరి ప్రావిన్సెస్ లో కూడా పెంచుతున్నారు, ప్రావిన్స్ లో కూడా పెంచుతున్నారు, కానీ నంబర్స్ మనకు లెక్కలేదు. we do not have the numbers exactly because ఒక్కొక్క ప్రావిన్స్ లో ఒక్కొక్క సైజ్ పెరిగింది అనమాట. ఓకే, దేర్ వేర్ లిటిల్ బిట్ ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఇన్ ది లోకల్ లెవెల్. ఓకే, లోకల్ ప్రావిన్సెస్ లెవెల్స్ లో. Now, see, it maintained an official majority in the central legislative council. See, again, వీళ్ళ పాయింట్ ఎక్కడికి వస్తుంది, నువ్వు 60 మంది చేసినా కూడా, రేపు 160 మంది చేసినా కూడా లాస్ట్కి ఎక్కడికి వస్తుంది, అఫీషియల్ మెజారిటీ వాళ్ళే ఓటేయగలుగుతారు. కానీ ఇండియన్స్ ని వీళ్ళు నామినేట్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా దేని కిందకి నామినేట్ అవుతున్నారు, దే ఆర్ నామినేటింగ్ అండర్ ది నాన్ అఫీషియల్ కెపాసిటీ. ఓకే, నాన్ అఫీషియల్ కెపాసిటీ అంటే ఇప్పుడే మనం చూసుకున్నాం, ఈవెన్ దో ఇఫ్ దే ఓట్ ఆల్సో దట్ ఓట్ ఇస్ నాట్ కౌంటెడ్ ఫర్ పాసింగ్ ద బిల్. ఓకే, బట్ వీళ్ళు చేసిన ఒక న్యూ థింగ్ ఏంటంటే ఇక్కడ, బట్ దే అలౌడ్ నాన్ అఫీషియల్ మెజారిటీస్ ఇన్ ది
ప్రావిన్షియల్ కౌన్సిల్స్. అంటే ప్రావిన్షియల్ కౌన్సిల్స్లో ఏదైతే ఉందో మెడ్రాస్ లెజిస్లేషన్ అయినా, బాంబే లెజిస్లేషన్ అయినా, ఆగ్రా లెజిస్లేషన్ అయినా, నార్త్ వెస్టర్న్ ప్రావిన్షియల్ అయినా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నౌ దే ఆర్ అలౌవింగ్ నాన్ అఫీషియల్ కెపాసిటీ ఆల్సో. అంటే నాన్ అఫీషియల్ కెపాసిటీలో వచ్చిన వాళ్ళని కూడా దట్ ఇన్ కేస్ ఆఫ్ ఓటింగ్ వేస్తే దాన్ని కన్సిడర్ చేయాలి. అంటే కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. డోంట్ యు సీ, దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం దీనివల్ల డీసెంట్రలైజేషన్ జరిగింది. డీసెంట్రలైజేషన్ నౌ లా మేకింగ్ స్టార్టెడ్ ఇన్ ద ప్రావిన్సెస్ ఆల్సో. నౌ దీనివల్ల ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ప్రావిన్సెస్ డిమాండ్స్ మోర్ అటానమీ. ఓకే, ఈ మోర్ అటానమీ ఎక్కడ వస్తుందంటే బై ద ఇయర్ 1937 కల్లా ది ప్రావిన్సెస్ విల్ అచీవ్ ది ప్రావిన్షియల్ అటానమీ. అంటే కంప్లీట్ అటానమీ ఇచ్చేస్తారు. విల్ సీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 ఆ డిస్కషన్ వచ్చినప్పుడు. నౌ in that particular video we will see about this provincial autonomy. Now next, it expanded the deliberative functions. Deliberative functions అంటే ఇంకా ఎక్కువ ఫంక్షన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు 16 నుంచి 60 మెంబర్స్ చేశారా, 16 to 60 చేశారు. ఇప్పుడు కొత్త కొత్త ఫంక్షన్స్ ఇస్తున్నారు. ఏమేమి ఫంక్షన్ దీనికి ముందు చూసాం. దే కెన్ డిస్కస్, దే కెన్ పాస్ ద బిల్, దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్ టు ద ఎగ్జిక్యూటివ్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే నౌ దే కెన్ ఆస్క్ ది సప్లిమెంటరీ క్వశ్చన్స్ అండ్ మూవ్ ది బడ్జెట్ రెజల్యూషన్స్. బడ్జెట్ రెజల్యూషన్స్ కూడా పాస్ చేయవచ్చు. దాని తర్వాత దే కెన్ ఆస్క్ ది సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఫ్రమ్ ది వైస్రాయ్. ఓకే, నౌ ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. దట్ ఇండియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం were associated with the viceroys and governors executive council. అంటే ఇక్కడ వస్తున్నారమ్మా ఇండియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఇండియన్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ది ఎగ్జిక్యూటివ్ అంటే ఏంది, ఇక్కడ మినిస్టర్స్ దే ఆర్ కమింగ్ ఇన్ టు ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. డైరెక్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఇస్తారా, ఇయ్యరు. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్. లేకపోతే డైరెక్ట్ వైస్రాయ్ పొజిషన్స్ ఇస్తారా, ఇయ్యరు. ఇండియన్స్ కి ఏం పొజిషన్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఫస్ట్ టైం ది సత్యేంద్రనాథ్ సిన్హా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఎలా జాయిన్ అవుతున్నాడు, హీ జాయినింగ్ యాజ్ ఏ లా మెంబర్. Please remember, very important point. Satyendranath Sinha or Satyendra Prasad Sinha was associated into the executive council for the first time, and he was nominated as what, law member. He associated as what, law member. Commander in chief పొజిషన్ ఇవ్వరు, వైస్రాయ్ పొజిషన్ వైస్రాయ్ అంటే ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇవ్వరు మనకు ఇండియన్స్ కి. ఓకే, బట్ స్టిల్ బయట వాళ్ళకి అడిగితే ఆ ఇండియన్స్ కూడా మేము ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీసుకున్నామని ఒక భ్రమ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, అండర్స్టూడ్. Now next point you see, the act introduced, very very important point, the act introduced the communal representation. Now ఇక్కడ మనం కాన్సెప్ట్ తెలుసుకోవాలి. వాట్ ఈస్ దిస్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే ఏంది అని. కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఎవరికి ఇస్తున్నారు, విత్ ది ముస్లిమ్స్. నో వాట్ ఈస్ దిస్, ఇది ఏంది అసలు వీళ్ళు ఏం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ కమ్యూనల్ రిప్రజెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది అనుకోండి, ఒక ఏరియా ఉంది, ఒక కాన్స్టిట్యుయెన్సీ ఉంది. ఓకే, ఇక్కడ ఫర్ లెట్ సే 1 person, ఇక్కడ 2-3 పార్టిసిపేట్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు లెట్ సే 3 members ఆర్ పార్టిసిపేటింగ్. ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఓటర్స్ ఉన్నారు. నౌ ఇక్కడ ఏ ఓటర్ ఎవరికైనా ఓట్ వేయచ్చు కదా, నోబడీ ఇస్ రిస్ట్రిక్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 members కమింగ్ ఫ్రమ్ 3 different parties. లెట్ సే దిస్ పార్టీ ఈజ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నెక్స్ట్ దిస్ పార్టీ ఈజ్ బీజేపీ, నౌ దిస్ పార్టీ ఈజ్ లెట్ సే దిస్ ఈజ్ ది సిపిఎం అనుకుందాం. ఇక్కడ మనం ఎవరిని రిస్ట్రిక్ట్ చేయట్లేదు కదా, ఎవరికి ఓట్ వేయాలని చెప్పి, ఆన్ బేసిస్ ఆఫ్ నథింగ్, బికాస్ వీ హ్యావ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ప్రస్తుతానికి. బట్ ఇన్ కేస్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏం చేస్తున్నారంటే based upon the religion this particular constituency was divided. అంటే ఏంది, ముస్లిమ్స్, ఓకే, ఓన్లీ ముస్లిమ్స్ మెంబర్స్ నించోవాలి. ఆ ముస్లిం మెంబర్స్ కి ముస్లిమ్స్ మాత్రమే ఓటు వేయాలి. సో ఓన్లీ ముస్లిం మెంబర్స్ షుడ్ ఎలెక్ట్ బై ది ముస్లిం మెంబర్స్ ఓన్లీ. ఇది కమ్యూనల్ రిప్రజెంటేషన్. అంటే దీనివల్ల ఏమవుతుంది, సొసైటీ డివైడ్ అయిపోతుంది. సొసైటీ చాలా చాలా డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడు లెట్స్ సే టేక్ ది ఓల్డ్ సిటీ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, అక్కడ ముస్లిం మెంబర్ నించుంటాడు, రైట్, అండ్ వేరే వాళ్ళు కూడా నించో, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ లైక్ దట్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద రిలీజన్. బట్ ప్రెసెంట్ లెట్స్ అండర్స్టాండ్ ఓన్లీ ముస్లిం మెంబర్స్ ఆర్ గెటింగ్ కంటెస్టెడ్ ఫ్రమ్ ద పర్టికులర్ ఏరియా. కానీ ఆ పర్టికులర్ ఏరియాలో ముస్లిమ్స్ కూడా ఉంటారు, హిందూస్ కూడా ఉంటారు, ఎవరైనా వెళ్ళి ఓట్ వేయచ్చు. దిస్ ఇస్ కామన్ ఎలక్టరేట్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ లో ముస్లిం మెంబర్స్ మాత్రమే నించోవాలి ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో, అండ్ ముస్లిం మెంబర్స్ మాత్రమే ఓట్ వేయాలి. సో దీనివల్ల ఏమవుతుంది, యూ కెన్ అండర్స్టాండ్ దట్ this is getting India divided into many divisions ఇక్కడ. సో బ్రిటిషర్స్ ఒక మెయిన్ పాలసీ డివైడ్ అండ్ రూల్ ఆఫ్ ఇండియాలో ఇలా ఇస్తున్నారనమాట. దీన్ని ముస్లిం మెంబర్స్ వెల్కమ్ చేశారు, నో డౌట్, బట్ ఇట్ ఈస్ లీడింగ్ ఫర్ ఏ, అండ్ మోర్ ఓవర్ దిస్ సపరేట్ ఎలక్టెడ్ డిమాండ్ కూడా మనకు ముస్లిం లీగ్ నుంచే వస్తుంది. ఓకే, బట్ ఈ ముస్లిం లీగ్ వల్ల ది యువర్ లార్జర్ కంటెక్స్ట్ ఏదైతే ఉందో, ఇండియన్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఫైట్ అగైన్స్ ద బ్రిటిషర్స్ అనే కాన్సెప్ట్ ని వీళ్ళు డైల్యూట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ముస్లిమ్స్ ఆల్వేస్ వాంట్ టు అసోసియేట్ దెమ్సెల్వ్ విత్ ది బ్రిటిషర్స్.
ఓకే, నౌ ఈ పర్టికులర్ పాయింట్ లో మనకి ఏం అర్థమవుతుందంటే సొసైటీ ఈజ్ గెటింగ్ డివైడెడ్. బ్రిటిషర్స్ సక్సెస్ఫుల్ గా సొసైటీని డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నౌ ఇట్ ప్రొవైడెడ్ సపరేట్ రిప్రజెంటేషన్ ఫర్ ప్రెసిడెన్సీ కార్పొరేషన్స్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇవన్నీ కూడా సేమ్ నెక్స్ట్ దాంట్లో సేమ్ కాన్సెప్ట్ ఎవాల్వ్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 ఏమంటాం మనం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వర్డ్ మింటో మార్లే రిఫార్మ్స్ అంటారు, ఆర్ మార్లే మింటో రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఓకే, నౌ ఈ మార్లే మింటో రిఫార్మ్స్ అంటే ఎవరు ఇక్కడ మెయిన్ పర్సన్? యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మార్లే ఈజ్ ద సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ అండ్ మింటో ఈజ్ ది వైస్ రాయ్ బ్యాక్ దెన్. అండ్ మోర్ ఓవర్ దిస్ పర్టికులర్ ఈవెంట్, ఈ పర్టికులర్ దీనివల్ల ఏమవుతుందంటే హీఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ ఇన్ ఇండియా. ఇన్ఫేమస్లీ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ ఇన్ ఇండియా. ఎవరు? Here nothing but the viceroy. Okay, done. Now let's see the Government of India Act 1919. Next important act that is coming into picture, that is the Government of India Act 1919. This Government of India Act 1919 is also called as Montagu-Chelmsford reforms. ఇప్పుడే దీనికి ముందు మనం చూసాం మింటో మార్లే రిఫార్మ్స్ ఎలా చూసామో, మార్లే మింటో రిఫార్మ్స్ ఎలా చూసామో, అలానే దిస్ పర్టికులర్ యాక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ మాంటాగో చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. ఈ మాంటాగో చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అంటే ఏందమ్మా, ఇక్కడ మాంటాగో అనేవాడు ఎవరు? హీఈస్ ది సెక్రటరీ ఆఫ్ ది స్టేట్. అండ్ చెమ్స్ఫర్డ్ అంటే ఎవరు? హీఈస్ ది వైస్ రాయ్ హియర్. ఓకే, అండర్స్టూడ్. నౌ ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం. ఈ యాక్ట్ ఎందుకు వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఎందుకు వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ హియర్. ఈ పర్టికులర్ ఈవెంట్ అప్పుడే మీకు వరల్డ్ వార్ 1 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఓకే, వరల్డ్ వార్ 1 1914 స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ బై 1919 ఆల్మోస్ట్ కమింగ్ టు ఎండ్ అనమాట. కానీ 1917లో బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఇండియన్స్ ని వార్లో తీసుకురావడం కోసం ఏం చెప్తారంటే, బ్రిటిష్ గవర్నమెంట్ ఒక మెయిన్ పాలసీసే టు గ్రాడ్యువల్లీ ఇంట్రడ్యూస్ ది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని చెప్తారు. అంటే ఏంది, వీఆర్ ఆల్సో ట్రయింగ్ ఫర్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. ఎప్పుడు చెప్తున్నారు ఈ పాయింట్? 1917. వాళ్ళ స్వయ లాభాల కోసం, ఓకే, వాళ్ళ సొంత లాభాల కోసము వాళ్ళు చేస్తున్నారు. ఎలా? ఇలా చెప్తే గానీ ఇండియన్స్ విల్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది వార్, వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1లో వాళ్ళకి పార్టిసిపేట్ చేయాలి, దే హ్యావ్ టు విన్ దిస్ వార్. సో వాళ్ళు ఇలా చెప్తున్నారు అనమాట. సో it is nothing but giving a gimmick to the Indians that in future we will definitely introduce the Good Government Act in India or responsible government in India, right? Now ee feature chusam, Government of India Act 1919 em తీసుకొస్తుంది. The act relaxed the central control by separating the central అండ్ ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్ డివైడ్ అవుతున్నాయి. సబ్జెక్ట్స్ ఎలా డివైడ్ అవుతున్నాయి ముందు మనం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏం చూస్తామంటే ది 7th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఏం చూస్తాం, ది సబ్జెక్ట్స్ ఆర్ డివైడ్ ఇంటూ సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కన్కరెంట్ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ చూస్తాం, అవునా కదా? నా అలానే బ్యాక్ దెన్ ఏం చేస్తున్నారంటే లెట్స్ సపరేట్ ది సబ్జెక్ట్స్. ఎలా? సెంట్రల్ సబ్జెక్ట్ లో సెంట్రల్ వాళ్ళు లా మేక్ చేస్తారు, ప్రావిన్షియల్ సబ్జెక్ట్ లో ప్రావిన్సెస్ లా మేక్ చేస్తారు. ఇక్కడ ప్రావిన్స్ అంటే ఏందమ్మా, ఇక్కడ ప్రావిన్సెస్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ది బెంగాల్, బాంబే and the Bengal, Bombay and the Madras province. Okay, Bengal, Bombay and Madras province, right? Allowing the legislatures to make the laws on their respective subjects లో మీరు లా మేక్ చేసుకోవాలి. బట్ దీనివల్ల ఏంది, సెంట్రలైజింగ్ టెండెన్సీ ఏమైనా తగ్గిందా? సెంట్రలైజ్డే, ఇంకా కూడా వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, హీ స్టిల్ సెంట్రలైజ్డ్. ఓకే, ఈ స్టిల్ ది సిస్టమ్ ఈజ్ యూనిటరీ ఓన్లీ. బట్ ఇక్కడ మనకు ఏం చేస్తున్నారంటే కొంచెం అటానమీ ఇస్తున్నారు, సింప్లీ వీ కెన్ సే అటానమీ. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అగైన్ ఈ ప్రావిన్షియల్ సబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేశారో దాన్ని మళ్ళీ 2 విధాలుగా డివైడ్ చేస్తున్నారు. ఏమేమి విధాలుగా డివైడ్ చేస్తున్నారు? 1 ఈజ్ ది ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్, నెక్స్ట్ ఈజ్ ది రిజర్వ్డ్ సబ్జెక్ట్. ఈ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్, రిజర్వ్డ్ సబ్జెక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రావిన్సెస్ లో తీసుకుందాం. ప్రావిన్సెస్ లో ఎవరున్నారమ్మా, మనకు గవర్నర్ ఉంటాడు. ఓకే, నౌ ఈ గవర్నర్ విల్ హ్యావ్ హిస్ ఓన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కదా. ఓకే, హీ హాస్ హిస్ ఓన్ కౌన్సిల్. నథింగ్ బట్ ఇప్పుడు కూడా ప్రెసెంట్ కంపేర్ చేసుకోండి, గవర్నర్ నథింగ్ బట్ చీఫ్ మినిస్టర్, హీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బి దేర్, రైట్? నౌ ఇక్కడ గవర్నర్ సపరేట్ ఉంటాడు అండ్ జనాలు అంటే పీపుల్ త్రూ ఎలక్టెడ్ పీపుల్ నుంచి వచ్చే వాళ్ళు సపరేట్ ఉంటారు, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది కౌన్సిల్, రైట్? ప్రావిన్సెస్ లో చెప్తున్నాను, లెట్స్ సే మెడ్రాస్ ప్రావిన్స్ అయినా లేకపోతే బాంబే ప్రావిన్స్ అయినా ఇదే సిచ్యువేషన్. ఇక్కడ గవర్నర్ కొన్ని సబ్జెక్ట్స్ పెట్టుకుంటాడు అనమాట. గవర్నర్ అంటే ఇక్కడ ఏంది, గవర్నర్ ఇస్ నథింగ్ బట్ ది సెంట్రల్, హీఈస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ కదా. నౌ గవర్నర్ విల్ మేక్ ది సర్టెన్ లాస్, రైట్? ఎక్కడి నుంచి చేస్తాడు? హీ ఈస్ మేకింగ్ లాస్ ఫ్రమ్ ది రిజర్వ్డ్ సబ్జెక్ట్. ప్లీజ్ రిమెంబర్, రిజర్వ్డ్ సబ్జెక్ట్ నుంచి చేస్తాడు. బట్ కౌన్సిల్ వాళ్ళు దేని నుంచి చేయాలి? దే విల్ మేక్ ది లాస్ ఫ్రమ్ ది ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్. సరే సార్, బాగానే ఉంది, ఇది చేస్తారు, ఏముంది తప్పు? తప్పు ఎక్కడ ఉందంటే ఈ గవర్నర్ ఏదైతే లాస్ చేస్తున్నాడో
he is not responsible to the legislature. Okay, legislature ki is not answerable. Okay, please gurtupeట్టుకోండి, he is not answerable to the legislature. Governor is not responsible to the legislature in whatever the laws is making in case of reserved subject. But council ఎవరైతే laws make చేస్తున్నారో అంటే on the subject of transferred subject, దే ఆర్ రెస్పాన్సిబుల్. అంటే లెజిస్లేచర్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పి. సో ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి, గవర్నర్ ఎలాంటి సబ్జెక్ట్ రిజర్వ్ చేసుకొని పెట్టుకొని ఉంటాడు? గవర్నర్ ఎలాంటి సబ్జెక్ట్ రిజర్వ్ చేస్తాడు? ఏదైతే సబ్జెక్ట్ విచ్ ఇస్ హ్యావింగ్ పవర్ఫుల్, ఓకే, ఫైనాన్స్, టాక్సేషన్ ఇలాంటివి రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. బట్ ట్రాన్స్ఫర్డ్ ఏమేమి చేశారు? ఏదైతే సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ సర్వీస్ ఓరియంటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ రాజ్ సిస్టమ్ కానీ, లేకపోతే అర్బన్ లోకల్ మున్సిపాలిటీ కానీ, లేకపోతే హాస్పిటల్ సర్వీసెస్ కానీ, లేకపోతే హెల్త్ సర్వీసెస్ కానీ, ఓకే, లేకపోతే శానిటేషన్ కానీ, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్లో పెట్టారు. అంటే ఏంది, ఏదైతే ఇండియన్స్ ఇన్ ద ప్రావిన్సెస్లో అఫీషియల్ మెజారిటీ ఇచ్చినా కూడా, లేకపోతే నాన్ అఫీషియల్ మెజారిటీ వాళ్ళకి మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా, బట్ స్టిల్ దెర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్డ్ అండ్ రిజర్వ్ సబ్జెక్ట్ ఏదైతే చేశారో, దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ డయార్కీ. ప్లీజ్ రిమెంబర్ దిస్ వర్డ్, డయార్కీ. చాలా 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 ఇంపార్టెంట్ వర్డ్. ఓకే, డయార్కీ అనే కాన్సెప్ట్ led to the division of the subject in the provincial legislature into two categories. One is transferred subject, second is the reserved subject. నెక్స్ట్ ఈ యాక్ట్ లో ఇంకొకటి కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ ది బైకామరల్ లెజిస్లేచర్ అండ్ ది ప్రొవిజన్ ఫర్ డైరెక్ట్ ఎలక్షన్. బట్ డైరెక్ట్ ఎలక్షన్ అయితే పార్టిసిపేట్ చేయలేదు, బట్ ది బైకామరల్ లెజిస్లేచర్. బైకామరల్ లెజిస్లేచర్ అంటే ఏంది? ఇట్ ఈస్ ది పార్ట్ ఆఫ్ అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్ ఇస్ క్రియేటెడ్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనకు లోక్సభ కానీ రాజ్యసభ కానీ హ్యాస్ అ ఆరిజిన్ ఫ్రమ్ వేర్? దిస్ బైకామరల్ లెజిస్లేచర్. ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? దే ఆర్ ఇంట్రొడ్యూసింగ్ దిస్ బైకామరల్ లెజిస్లేచర్ ఇన్ ది provincial levels. Okay, understood? Now let's see. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1918 ఒక కంటిన్యూషన్ మనం చూస్తున్నాం. దీంట్లో కూడా 3 out of 6 మెంబర్స్ ఇన్ ది వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇప్పుడే కదా మనం చూసుకుంది, దట్ ఈస్ వాట్ ది వైస్రాయ్. దెర్ ఈస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, దెర్ ఈస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో వి హావ్ సీన్ ద ఫస్ట్ పర్సన్ అయితే లా మెంబర్ సత్యనాథ్ సిన్హా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1909. ఇక్కడ we have seen that ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏం చెప్తున్నారంటే 3 మెంబర్స్ వరకు ఇండియన్స్ తీసుకోవచ్చు, కానీ కమాండర్ ఇన్ చీఫ్ పొజిషన్ ఇస్తారా? కమాండర్ ఇన్ చీఫ్ పొజిషన్ అయితే ఇవ్వరు. ఓకే, అంటే మిలిటరీ పొజిషన్ అయితే ఇవ్వరు ఇండియన్స్ కి. డన్. నెక్స్ట్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ఏం చేస్తున్నారు? నా కమ్యూనల్ రిప్రజెంటేషన్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 6 కి ఇచ్చారు. దీనికి ముందు ముస్లిమ్స్ కి ఇచ్చారా? ఇప్పుడు 6 కి ఇచ్చారు. ఇండియన్ క్రిస్టియన్స్ కి ఇస్తున్నారు, ఆంగ్లో ఇండియన్స్ కి ఇచ్చారు, నెక్స్ట్ యూరోపియన్స్ కూడా ఇచ్చారు. ఓకే, నౌ 6 కి ఇచ్చారు, ఇండియన్ క్రిస్టియన్స్ కి ఇస్తున్నారు, ఆంగ్లో ఇండియన్స్ కి ఇస్తున్నారు, యూరోపియన్స్ కూడా ఇస్తున్నారు సపరేట్ ఎలక్టోరేట్. ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వేర్ ఆల్సో గ్రాంటెడ్ రైట్ టు ఓట్. కొంతమందికి రైట్ టు ఓట్ అనే ఇది కూడా ఇచ్చారు, ప్రొవిజన్స్ ఇచ్చారు. మనం ఇప్పుడు దాకా చూసాం కదా, ప్రొవిజన్ ఫర్ డైరెక్ట్ ఎలక్షన్ ఆల్సో గివన్, బట్ ఓట్ అనే హక్కు ఇప్పుడు ఇండియాలో 18 years క్రాస్ అయిన ప్రతి వాళ్ళకి కూడా ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. బట్ బ్యాక్ దెన్ ఓటింగ్ ఈజ్ లగ్జరీ. ఓకే, ఓటింగ్ వాజ్ నాట్ కామన్, ఓటింగ్ వాజ్ నాట్ అడల్ట్ సఫరేజ్ ఇప్పుడున్నంటూ. అప్పట్లో ఇట్ ఈస్ వెరీ 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 ఎలైటిస్ట్ క్లాస్డ్. ఎవరికి ఇచ్చారు? కొంతమంది ఎవరెవరికైతే ప్రాపర్టీస్ ఉన్నాయో బేస్డ్ అపాన్ సర్టన్ కేటగిరీస్ అనుకోండి, నో డౌట్, ఎవరికైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎవరికైతే ట్యాక్స్ కడుతున్నారో, ఎవరైతే ఎడ్యుకేషన్ పొందారో వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. అండర్స్టూడ్? నౌ ది యాక్ట్ క్రియేటెడ్ ది ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఫర్ ఇండియా ఇన్ లండన్, ట్రాన్స్ఫరింగ్ సమ్ డ్యూటీస్ ఆఫ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. అంటే ఏంది మీనింగ్ ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నాడు, అతనికి 15 member కౌన్సిల్ క్రియేట్ చేశారు, రైట్? అండ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ద బ్రిటిష్ పార్లమెంట్ బికాస్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బ్రిటిష్ క్యాబినెట్ ఆల్సో, రైట్? అవును, ఇప్పుడే మనం చూసుకున్నాం అది. నా ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ పర్టికులర్ యాక్ట్ లో దిస్ వర్క్ డన్ బై ది కౌన్సిల్ మెంబర్స్ ఆర్ సో బర్డన్. ఓకే, చాలా బర్డన్ అయిపోయారు వాళ్ళు. నా వీళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్న కొన్ని పవర్స్ తీసుకొచ్చి ఒక ఆఫీస్ క్రియేట్ చేశారు. ఆఫీస్ పేరు అంటే ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్. ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ కి ఓకే ఈ కొన్ని పవర్స్ ట్రాన్స్ఫర్ చేశారనమాట. ఆ ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ ఎక్కడ ఉందండి? లండన్ లో ఉంది. ఇప్పుడు కూడా చూడండి, ఈ హై కమిషనర్ అనే వర్డ్ ఈవెన్ టుడే వి విల్ యూస్. ఎలా యూజ్ చేస్తాం? ఎర్లియర్ బ్రిటిషర్స్ ఎక్కడెక్కడైతే రూల్ చేశారో, ఏ కంట్రీస్ లో రూల్ చేశారో అక్కడ ఉన్న అంబాసిడర్స్ ని మనం హై కమిషనర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ నుంచి అంబాసిడర్ ఇండియాలో ఉన్నా, ఇండియా నుంచి పాకిస్తాన్ కి అంబాసిడర్ వెళ్ళినా కూడా వాళ్ళని అంబాసిడర్ అనం. ఓకే, వాళ్ళని ఏమంటాం? హై కమిషనర్ అంటాం. సిమిలర్లీ ఎనీ బ్రిటిష్ ప్రావిన్స్ టెరిటరీస్ ఏదైనా సరే మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గోయింగ్ టు ఆస్ట్రేలియాలో అంబాసిడర్ ఏమంటారు? హై కమిషనర్ అంటారు. ఓకే, సో అందుకే మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది ప్రెసెంట్ పాలిటీ. అందుకే మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదువుతున్నాము. ఓకే, నౌ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ది సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎక్కడ? 1926లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
ఓకే, ఎందుకు? ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిల్ సర్వీస్. సార్ మన యూపీఎస్సి ఇది సేమ్ అంటే కాదు. ఓకే, యూపీఎస్సి వాస్ క్రియేటెడ్ అంటే మన యూపీఎస్సి వాస్ రీప్లేస్డ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 ఒక బాడీ క్రియేట్ చేస్తారు, ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి, దాన్ని రీప్లేస్ చేస్తుంది. ఇది వేరే, అది వేరే. ఓకే, నౌ నెక్స్ట్ పాయింట్, ప్రావిన్షియల్ బడ్జెట్స్ వేర్ సపరేటెడ్ ఫ్రమ్ ది సెంట్రల్ బడ్జెట్. అంటే ఇప్పుడే మనం చూసాం డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ డీసెంట్రలైజేషన్ భాగంగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ పవర్స్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ప్రావిన్సెస్కి ఇస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఏం చేశారు? దే ఆల్సో సపరేటెడ్ ది బడ్జెట్స్. మనం చాలా విషయాలు చూసుకున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1919లో. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అస్ మాంటాగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని చూసుకున్నాం. మాంటాగో ఈజ్ అ పర్సన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ చెమ్స్ఫోర్డ్ ఈజ్ వైస్ రాయ్ హియర్. అండ్ ఇతను ఏం చేస్తున్నారు? చాలా విషయాలు మనకు ఇక్కడ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ కోసం చాలా విషయాలు చేస్తున్నారు. మనం రీజన్ కూడా చూసుకున్నాం, ఎందుకంటే వరల్డ్ వార్ 1లో ఇండియన్స్ పార్టిసిపేట్ చేయాలి ఇన్ ద ఇయర్ 1917. సో దే ఆర్ గివింగ్ దీస్ ప్రొవిజన్స్ కైండ్ ఆఫ్ గిమిక్ అని చెప్పుకున్నాం. ఓకే, నౌ ఇక్కడ కమ్యూనల్ రిప్రజెంటేషన్ లాస్ట్ యాక్ట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1909లో ది కమ్యూనల్ రిప్రజెంటేషన్ వాజ్ గివెన్ టు ద ముస్లిమ్స్. బట్ ఇక్కడ చూస్తే ఇట్ వాజ్ ఎక్స్పాండెడ్ టు సిక్స్ ఆంగ్లో ఇండియన్స్, ఇండియన్ క్రిస్టియన్స్, యూరోపియన్స్ కూడా చేశారనమాట. రైట్ టు ఓట్ అందరికి ఇచ్చారా? అందరికీ లేదు. ఎవరెవరికి ఇచ్చారు? ఓన్లీ ద పీపుల్ విచ్ ఇస్ హ్యావింగ్ ప్రాపర్టీ, ట్యాక్స్, ఎడ్యుకేషన్ ఎవరైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఇచ్చారనమాట. ఇంకొకటి ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్ క్రియేట్ చేశారు. దాంట్లో ఏం చేశారు? కొన్ని పవర్స్ విచ్ ఇస్ ఆల్రెడీ గివెన్ టు ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ నుంచి కొన్ని పవర్స్ తీసేసుకొని ఈ ఆఫీస్ ఆఫ్ హై కమిషనర్కి ఇచ్చారనమాట. ఓకే, నౌ యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ డిఫరెన్స్. Now let's see the important point, that is the Simon Commission. Now Simon Commission ఎందుకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1919 ఇచ్చారు కదా. బై ద ఇయర్ 1927 ది బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 7-member కమిషన్, సైమన్ కమిషన్ పెడతారు. ఎందుకు? జస్ట్ స్టడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1919 బెటర్గా ఇంప్లిమెంట్ చేయగలిగామా, ఫ్యూచర్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఫ్యూచర్లో కొత్త యాక్ట్ తీసుకొస్తే ఏమేం చేంజెస్ తీసుకురావాలి. ఎందుకంటే ఇంకా కూడా పీపుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనం ఎంత గుడ్ గవర్నమెంట్ యాక్ట్ తీసుకురావాలని ట్రై చేసినా కూడా ఇండియన్స్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. పీపుల్ ఆర్ ప్రొటెస్టింగ్. గాంధీ ఈస్ థ్రెటనింగ్ విత్ నాన్ కోఆపరేషన్ అండ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. ఓకే, మరి ఏం తీసుకురావాలి, లెట్స్ అండర్స్టాండ్ అని చెప్పి ఏం చేస్తారంటే ఒక స్టాట్యుటరీ కమిషన్ పెడతారు. దానికి హెడ్ చేసిన వాళ్ళు ఎవరంటే సార్ జాన్ సైమన్. ఇతను హెడ్ చేస్తారనమాట. కానీ మేజర్ ఇష్యూ వీళ్ళు ఏంటంటే అసలు వీళ్ళు ఇండియన్స్ గురించి స్టడీ చేయడం కదా వచ్చేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1990 సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగామా, లేకపోతే ఏమైనా రిఫార్మ్ తీసుకురావచ్చా, ఫ్యూచర్లో ఏమేమి తీసుకురావాలనే దాని మీద సైమన్ కమిషన్ పెట్టింది ఇక్కడ. మరి పెట్టినప్పుడు ఇక్కడ ఇండియన్స్ తీసుకోవాలి కదా ఈ కమిషన్లో, అవునా కదా? ఇప్పుడు ఇండియన్స్ ఆర్ ది బెటర్ పీపుల్ టు రిప్రజెంట్ దెమ్ సెల్ఫ్. అదే కదా మనం అడిగేది ముందు నుంచి. ఇండియన్ కౌన్సిల్స్ లో నువ్వు పెట్టినప్పుడు వై ఆర్ నాట్ టేకన్ ఇన్ టు ద సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ లో ఒక్క ఇండియన్ కూడా వీళ్ళు తీసుకోలేదు. అందుకని ఏమవుతుందంటే ఇండియన్స్ వేర్ సో మచ్ యునో యాంగ్రీ అబౌట్ ది సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ మీద చాలా యాంగ్రీగా ఉన్నారనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా సైమన్ గో బ్యాక్ అనే ప్రొటెస్ట్ జరుగుతుంది. మీరు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లో చదివితే ఆర్ స్పెక్ట్రమ్ బుక్స్ మీరు రెఫర్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ సైమన్ గో బ్యాక్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్ ఈవెంట్. ఎందుకంటే ఇండియన్స్ నువ్వు తీసుకోలేదు లా మేకింగ్ ప్రాసెస్ లో. రైట్. నౌ బై 1930 ఇది స్టడీ చేసేసింది సైమన్ కమిషన్. ఇట్ సబ్మిటెడ్ ది రిపోర్ట్. ఏమేమి చెప్తుంది? నౌ యూ సీ అబాలిషన్ ఆఫ్ డయార్కీ. ఏం చెప్తుంది? డయార్కీని అబాలిష్ చేసాయి. ఇది ఎందుకు క్రియేట్ చేసావు? ఫస్ట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్, రిజర్వ్ సబ్జెక్ట్ విత్ గవర్నర్, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ విత్ ద కౌన్సిల్. ఓకే, ఈ రిజర్వ్ సబ్జెక్ట్ గవర్నర్ రెస్పాన్సిబుల్ కాదు. సో లాట్ ఆఫ్ హెడేక్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద ప్రావిన్స్, జస్ట్ అబాలిష్ ఇట్ అని చెప్పేసింది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఎక్స్టెండెడ్ ది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ద ప్రావిన్సెస్. కానీ ఈ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నావో ఆ ప్రావిన్సెస్ లో క్రియేట్ చేయని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఫార్మింగ్ ఏ ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అండ్ ప్రిన్స్లీ స్టేట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఈ పాయింట్ థర్డ్ పాయింట్ చూసుకోండి. సైమన్ కమిషన్ రికమెండ్ చేస్తుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935లో ఇదే ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935 చదువుతున్నప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ మనం చదువుతాము. దట్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 35 ట్రైడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ది ఫెడరేషన్ అంటే ది ఫెడరల్ గవర్నమెంట్ విత్ బ్రిటిష్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ది ప్రిన్స్లీ స్టేట్ ఇంకా బ్రిటిష్ ఇండియాని కలుపుకొని వీళ్ళు చేసామని ట్రై చేస్తారు అనమాట. ఓకే, బ్రిటిష్ ఇండియా అంటే ఏంది? ఇక్కడ మనకు బెంగాల్ రీజన్ వస్తుంది, బాంబే, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ తీసుకున్నాను. దాని తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ది హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్. ఓకే, దెన్ వీ హ్యావ్ ఇక్కడ ట్రావెన్కోర్ ప్రిన్స్లీ స్టేట్ ఉంటుంది. రైట్, ఇలాంటి ప్రిన్స్లీ స్టేట్ కలుపుకొని ఫెడరేషన్ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో బ్రిటిష్ ప్రావిన్స్ నుంచి కూడా వస్తారు పీపుల్, ప్రిన్స్లీ స్టేట్ నుంచి కూడా వస్తారు. అస్ లైక్ ఫెడరల్ పాలిటిక్స్. టుడే వీ హ్యావ్ ఫెడరలిజం. ఎలా స్టేట్స్ సెంటర్ కలుపుకొని ఎలా ఉందో అలానే ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది. ఎవరు చెప్పారు? సైమన్ కమిషన్. ఇంకేం చెప్తుంది చూడండి సైమన్ కమిషన్. కంటిన్యూ ది కమ్యూనల్ ఎలక్టరేట్. అంటే కమ్యూనల్ ఎలక్టరేట్ అంటే ఏందమ్మా ఇక్కడ? దట్ ఓన్లీ ముస్లిమ్స్ విల్ ఓట్ ఫర్ ముస్లిమ్స్. అర్థమవుతుందా? ఎలా అంటే ఏంది? ఇంకా సైమన్ కమిషన్
ఇండియన్ సొసైటీని ఇంకా ఫర్దర్గా డివైడ్ చేయి అని చెప్పి వెళ్ళిపోయింది. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేస్తున్నారు బ్రిటిషర్స్, టు స్టడీ ద సైమన్ కమిషన్ రిపోర్ట్ స్టడీ చేసి బెటర్ యాక్ట్ తీసుకురావాలి అంటే లెట్స్ ఆస్క్ ది ఇండియన్స్ అనే ఒక పాయింట్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇండియన్స్ని అడుగుదాం. ఇండియన్స్ అడగాలంటే ఏంది, దే ఎస్టాబ్లిష్డ్ ది 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతారమ్మా. ఓకే, ఫస్ట్ రౌండ్ టేబుల్, సెకండ్ రౌండ్ టేబుల్, థర్డ్ రౌండ్ టేబుల్. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లేని ఇండియన్స్ అని పిలుస్తారు. ఇండియన్స్ అంటే అప్పుడున్న మేజర్ పొలిటికల్ పార్టీస్ ని పిలుస్తున్నారు. ప్లీజ్ రిమెంబర్, బిఆర్ అంబేద్కర్ ఇస్ ఓన్లీ పర్సన్ ఫ్రమ్ ఇండియా హూ అటైన్స్ ఆల్ ది 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. అన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్తాడు అతను. ఓకే, నౌ ఇండియన్స్ లో గాంధీ ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్తాడు, ఇట్ ఈస్ ది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గాంధీ వెళ్తారు. దాని తర్వాత ఎనీహో అగ్రిమెంట్స్ సెట్ అవ్వదు అండ్ హీ కమ్స్ బ్యాక్ అగైన్. ఓకే, ఆ డిస్కషన్ ఏమన్నారు, దట్ ఈస్ కాల్డ్ ది వైట్ పేపర్ ఆన్ ది కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. నెక్స్ట్ ఇండియాలో కొత్త కాన్స్టిట్యూషన్ రిఫార్మ్ తీసుకురావాలంటే ఒక వైట్ పేపర్, ఆస్కింగ్ ద వైట్ పేపర్ అంటే ఏంటి, జనరల్ గా ఆస్కింగ్ ద రికమెండేషన్స్. ఇప్పుడు కూడా మనం ఈ టర్మ్ వాడతాం. ఓకే, వైట్ పేపర్స్ అంటాం. ఓకే, వైట్ పేపర్స్ ఇష్యూ చేశారు అంటే రికమెండేషన్స్ అడుగుతున్నాం, ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి. ఫైనలీ ఈ చేంజెస్ అన్ని కూడా కలిపి ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935లో ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. ఓకే, యాజ్ ఐ డిస్కస్ బిఫోర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 1935లో ఈ చేంజెస్ అన్ని కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ దట్ హ్యాపన్స్ ఇస్ ది కమ్యూనల్ అవార్డ్. ఇక్కడ ఈ కమ్యూనల్ అవార్డ్ మనం చూసుకుందాం. ఏంటంటే యాజ్ వీ హావ్ డిస్కస్డ్, ఏంటంటే 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళిన వ్యక్తి ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వెళ్ళి డిమాండ్ ఏం చేస్తుందంటే, మా ఇండియాలో దేర్ ఈస్ ఎ క్లాస్ కాల్డ్ డిప్రెస్డ్ క్లాసెస్. అంటే ఏంటంటే మేము ఎప్పటి నుంచో హయ్యర్ కాస్ట్ మెంబర్స్ వల్ల అణిచివేశారు మమ్మల్ని. ఓకే, అంటే ఏంది, ఎప్పటి నుంచో వీఆర్ సఫరింగ్ ది బ్యాక్లాగ్స్, రైట్, మాకు రిప్రజెంటేషన్ కావాలి. సో ఇక్కడ ఈ మాటలన్నీ విన్న తర్వాత అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేస్తున్నాడంటే హీఈస్ ఇష్యూయింగ్ ఏ కమ్యూనల్ అవార్డ్. కమ్యూనల్ అవార్డ్ అంటే ఏంటంటే యాజ్ లైక్ హౌ హీ ఇంట్రడ్యూస్డ్, అంటే హౌ అంటే యాజ్ లైక్ ముస్లిమ్స్ కి ఎలా ఇంట్రడ్యూస్ చేశారో అలానే సపరేట్ ఎలక్టోరేట్ వాస్ ప్రపోజ్డ్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, నాట్ ఓన్లీ ఫర్ సిఖ్స్, నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్ క్రిస్టియన్స్, బట్ ఫర్ ది షెడ్యూల్డ్ కాస్ట్ మెంబర్స్ ఇన్ ఇండియా, నథింగ్ బట్ డిప్రెస్డ్ క్లాస్ వాళ్ళకి కూడా. ఓకే, డిప్రెస్డ్ క్లాస్ వాళ్ళకి కూడా ఇలాంటి ఒక సపరేట్ ఎలక్టోరేట్ పెట్టాలి అని చెప్పి రామ్సే మెక్డొనాల్డ్ చెప్పేశాడు అనమాట. నౌ ఇది వినంగానే అప్పట్లో ఉన్న గాంధీజీ హీ బికమ్స్ వెరీ మచ్ అప్సెట్. ఓకే, చాలా అప్సెట్ అయిపోతాడు. ఎందుకు అప్సెట్ అయిపోతాడంటే నౌ హీ ఫెల్ట్ దట్ ఎనీహౌ యు ఆర్ డివైడింగ్ ఇండియన్ సొసైటీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్. ఆల్రెడీ రిలీజన్ బేసిస్ గా డివైడ్ చేసుకున్నావు. ఎలా, ముస్లిమ్స్ కి సపరేట్ ఎలక్టోరేట్ ఇచ్చావు, సిక్స్ కి సపరేట్ ఎలక్టోరేట్ ఇచ్చావు, క్రిస్టియన్ కి సపరేట్ ఎలక్టోరేట్ ఇచ్చావు. అంటే రిలీజన్ బేసిస్ లో ఆల్రెడీ ఇండియన్ డివైడ్ చేసి రూల్ చేస్తున్నారు. ఇప్పుడు హిందూ ఫోల్డ్, హిందూయిజంలోనే అంటే హిందూ రిలీజన్ లోనే వై యూ వాంట్ టు డివైడ్ ది డిప్రెస్ క్లాస్ మెంబర్స్. ఓకే, అయితే గాంధీ ఏం ప్రపోజ్ చేస్తారంటే, గాంధీ ఇఫ్ యు నో గాంధీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ లాట్ ఆఫ్ అన్టచబిలిటీ ఇష్యూస్ మీద కానీ లేకపోతే ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ మెయిన్ గా హరిజన్ అనే కాన్సెప్ట్ ఇవన్నీ కూడా తీసుకొస్తాడనమాట. మీకు గుర్తుంటే అంటే హీ వాంట్స్ హిందూ సిస్టమ్ షుడ్ బి ఇంటాక్ట్. హిందూయిజం అనే ఫోల్డ్ ఎప్పుడు కూడా ఒకటే యూనిఫామ్ గా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశం ఉండదు. సో గాంధీ డజంట్ వాంట్ హిందూయిజం టు బి డైల్యూటెడ్ హియర్. అంటే హిందూలో ఉన్న సిస్టమ్ ని డైల్యూట్ చేయాలని అనుకోలేదు. సో వాట్ హీ సేస్ ఇస్ దట్ we will introduce the electorate within the common fold of Hinduism. హిందూలో ఉన్న కామన్ ఫోల్డ్లోనే మేము ఎస్సీ ఎస్టీ మెంబర్స్కి లేకపోతే డిప్రెస్డ్ క్లాస్ మెంబర్స్కి మేము సపరేట్ సీట్స్ అలొకేట్ చేసుకుంటాం, కానీ వాళ్ళకి సపరేట్ ఎలక్టోరేట్ వద్దు. అంటే ఏంది, షెడ్యూల్ కాస్ట్ మెంబర్స్ లేకపోతే డిప్రెస్డ్ క్లాస్ మెంబర్సే డిప్రెస్డ్ క్లాస్కి ఓటేసే విధంగా మాకు అక్కర్లేదు. విత్ ఇన్ మాకు హిందూ ఫోల్డ్ అనే మేము కొన్ని సీట్స్ రిజర్వ్ చేసుకుంటాం, అక్కడ అందరు కూడా ఓటేస్తారు ఫర్ షెడ్యూల్ కాస్ట్ మెంబర్స్. ఇప్పుడు మీకు గుర్తుందా, ప్రెసెంట్ మన పార్లమెంట్లో సరే స్టేట్ లెజిస్లేచర్ సరే ఎస్సీ ఎస్టీ మెంబర్స్ కి, ఓకే, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ మెంబర్స్ కి మనకు రిప్రజెంటేషన్ ఉంది, ఇట్స్ ఎ రిజర్వేషన్ ఉంది. కానీ ఆ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరు ఓటేస్తారు, అందరూ ఓటేస్తారు వెళ్ళి. ఓకే, ఇర్రెస్పెక్టివ్ వెదర్ యూఆర్ ఎస్సీ, వెదర్ యూఆర్ ఎస్టీ, వెదర్ యూఆర్ ఓబీసీ, వెదర్ యూఆర్ జనరల్ కేటగిరీ, డజంట్ మ్యాటర్, ఎవ్రీబడి విల్ ఓట్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ మెంబర్స్. సో ఫైనల్ గా ఇది అతను మెటీరియలైజ్ చేయడం కోసం ఏం చేస్తారంటే గాంధీజీ గారు, he goes for fast unto death. Okay, he goes for fast unto death, nothing but demanding B.R. Ambedkar come and sign that or come and discuss to have a common system. Okay, అంటే ఇలాంటి హిందూయిజం డివిజన్ నేను అస్సలకే ఒప్పుకోను, లెట్స్ హ్యావ్ దట్ విత్ ఇన్ హిందూ ఫోల్డ్ లోనే మనం ఇది చేసుకోవాలి అని చెప్పి he goes for
ది పర్టికులర్ ఫాస్ట్ హంట్ టు డెత్. ఎక్కడ వెళ్తున్నాడు ఇది ఫాస్ట్ హంట్ టు డెత్? బట్ హంగర్ స్ట్రైక్ ఎక్కడ చేస్తున్నాడు? ఎరావాడ జైల్ ఇన్ పూనా. పూనా ప్రెసెంట్ డే మహారాష్ట్రలో ఎరావాడ జైల్లో హీఈస్ గోయింగ్ ఫర్ ఫాస్ట్ హంట్ టు డెత్. ఫైనలీ ఇది ఏమవుతుందంటే, ఎస్, నాట్ ఓన్లీ బిఆర్ అంబేద్కర్ బట్ అదర్ డిప్రెస్ క్లాస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారమ్మా. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే గాంధీతో ఒక అగ్రిమెంట్ వస్తుంది. ఓకే, గాంధీ అండ్ దీస్ డిప్రెస్ క్లాస్ మెంబర్స్ కమ్ టు అన్ అగ్రిమెంట్. ఓకే, లెట్స్ అగ్రీ ఫర్ కామన్ ఎలక్టరేట్, అంటే హిందూ జాయింట్ ఎలక్టరేట్ గా ఉందాము, రాదర్ దెన్ హ్యావింగ్ ఏ సపరేట్ ఎలక్టరేట్ రిజర్వ్డ్ ఫర్ పర్టికులర్ షెడ్యూల్ కాస్ట్ మెంబర్స్. Okay, now you can understand how Gandhi successfully able to have this, even though B.R. Ambedkar was okay with the separate electorate, but Gandhi ensured that within common fold లోనే మేము రిజర్వేషన్ ఇచ్చుకొని మేము మా డిప్రెస్ క్లాస్ మెంబర్స్ ని మేము పైకి తీసుకొస్తాము. ఎందుకంటే గాంధీ ఆల్వేస్ బిలీవ్ దట్ చేంజ్ ఆఫ్ హార్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దాన్ బై చేంజ్ త్రూ పొలిటికల్ మీన్స్. బట్ బిఆర్ అంబేద్కర్ ఎలా బిలీవ్ చేసేవారు? పొలిటికల్ చేంజ్ జరుగుతుంది, ఆటోమేటిక్ అన్ని చేంజెస్ జరుగుతాయి అని చెప్పి బిఆర్ అంబేద్కర్ బిలీవ్ చేసేవాళ్ళు అనమాట. రైట్, నౌ నెక్స్ట్ క్లాస్ లో we will be discussing about the government of India Act 1935. Okay, in this we'll end this particular video here. Next video lo we will be discussing about government of India Act 1935 and India Independence Act of 1947 in detail. After that we will be seeing the further chapters in the series of polity. Okay, till I meet you with the next video. Till then, take care. Thank you.